నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం మోసానికి ప్రతిమోసం అనే కథ విందాం. దీన్ని రచించిన వారు రాధాకృష్ణ గారు. సీతారత్నం అనే ఆమె అందరి దగ్గర చేబదులు అనే డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన లక్ష్మి సీతారత్నం మోసానికి ప్రతిమోసం ఎలా చేసింది అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా కథ వినండి. లక్ష్మి, మీ ఆయన ఊరి నుండి ఎప్పుడట వచ్చేది అని అడిగింది ఒడ్డు పొడుగు తాటి చెట్టులా ఉన్న సీతారత్నం. ఈ పాటికే వచ్చేయాలి, ఇంకా రాలేదు, అదే చూస్తున్నాను అంటూ సమాధానమిచ్చింది మదరాసు పడుచు లక్ష్మి. అవునా, అయితే ఇంకా రాలేదు కదా, నాకు చిన్న సాయం చేస్తావేంటి ఈలోగా అంటూ లక్ష్మి వైపు సంశయంతో చూస్తూ అడిగింది సీతారత్నం. ఇప్పటికిప్పుడు అంటే కొంచెం కష్టమే సీతారత్నం గారు అంటూ వీధి గుమ్మం వైపు దృష్టి సారిస్తూ చెప్పింది లక్ష్మి. అబ్బే, ఇప్పుడంటే ఇప్పుడే ఏమీ కాదులే, రేపు ఉదయం 10 గంటల్లోపు ఒక 1000 రూపాయలుంటే చేబదులుగా ఇస్తే ఇస్తే ఒక్క వారం రోజుల్లోగా వాపస్ చేసేస్తాను అని బదులిచ్చింది సీతారత్నం. తాను ఆ వీధిలోకి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారు సీతారత్నం అలవాట్లను అభిరుచులను క్లుప్తంగా చాలా ఎక్కువేనండోయ్ చెప్పగా విని మరికొంత సూక్ష్మంగా తెలుసుకున్నదైన లక్ష్మి, భలేవారే సీతారత్నం గారు, మీరు అడిగితే నేను కాదనడం కూడానా, రేపటి వరకు ఎందుకు ఉండండి, ఇప్పుడే తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళింది. ఇదిగోనండి మీరు అడిగిన 1000 రూపాయలు. అంతేకాదు, మీరెప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా మా ఇంటి తలుపు తట్టండి అని లక్ష్మి డబ్బులు తీసి సీతారత్నానికి అందించింది. ఇలా పదే పదే చేబదులు పేరుతో లక్ష్మి దగ్గర 50,000 వరకు తీసుకుంది సీతారత్నం. లక్ష్మి వాళ్ళు ఆ వీధిలోకి వచ్చాక సీతారత్నం చేబదులు వ్యాపారం నీడ మిగిలిన ఇళ్ల మీద నుండి లక్ష్మి ఇంటి మీద ప్రసరించడం మొదలైంది. ఈ పరిణామంతో మిగిలిన కాలనీ వాసులు కొంత ఊపిరి తీసుకున్నారు. ఒకరోజు లక్ష్మి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే డబ్బు విషయమై ఫోన్లో మాట్లాడుతూ ఉన్న లక్ష్మిని గమనించింది సీతారత్నం. ఫోన్ సంభాషణ పూర్తి అయిన తర్వాత ఇటు తిరిగిన లక్ష్మికి ఎదురుగా జెండా కొయ్యిలా ఉన్న సీతారత్నం కనపడింది. వెంటనే మీరా, రండి రండి, కూర్చోండి, ఒక్క 10 నిమిషాలు ఉండండి, చిన్న లావాదేవీ విషయమై ఫోన్ మాట్లాడి వచ్చేస్తాను అంటూ ఫోన్ తీసుకొని సీతారత్నానికి వినపడేలా, తమ్ముడు, నువ్వు అలా అంటే ఎలా, మనము ఎన్ని ప్రణాళికలు వేశాం ఈ అవకాశం కోసం, అలా ఎలా వదిలేస్తాం అంతటి మంచి అవకాశాన్ని, అందులో కనుక మనం విజయం సాధిస్తే 1,00,00,000 రూపాయలు మన సొంతం అవుతాయి. సరే, అది అటు ఉంచు, ఇప్పుడు మనం ఈ 1,00,00,000 సాధించడానికి ఎంత డబ్బు కట్టాలి? ఏంటి, 10 లక్షలా? అంటే 10 లక్షలు కట్టేస్తే మనకు 1,00,00,000 వచ్చేస్తుందా? సరే, అయితే నేను మీ బావగారిని అడిగి చూస్తాను, ఒకవేళ కుదరకపోతే వేరే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోనైనా మనం అనుకున్న 1,00,00,000 రూపాయలు సాధిద్దాం. నేను అదే ప్రయత్నంలో ఉంటాను, డబ్బు సర్దుబాటు అవగానే ఫోన్ చేస్తాను. ఏంటి, 2 రోజుల్లోనేనా? సరే, నా ప్రయత్నం నన్ను చేయని, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి సీతారత్నం దగ్గరకు వచ్చింది లక్ష్మి. ఏమిటోనండి సీతారత్నం గారు, అదృష్టం గుమ్మం వరకు వచ్చి గుమ్మం దాటడానికి మాత్రం సంకోచిస్తుంది అంటూ విచారమైన వదనంతో కూర్చుంది లక్ష్మి. ఇంతలో మెరుపు లాంటి ఆలోచన వచ్చిన దానిలా, సీతారత్నం గారు, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఇప్పటి వరకు నాకు వేరొకరి సహాయం అర్థించకుండానే కాలం గడిచింది, కానీ ఇప్పుడు మాత్రం తప్పడం లేదు. ఇంతకు విషయం ఏమిటంటే అంటూ అప్పటి వరకు తన తమ్ముడితో మాట్లాడిన విషయం వివరిస్తూ, కావాలనే అది సంగతి సీతారత్నం గారు, ఇవి మీ చేతులు కావు, కాళ్ళు అనుకొని ఆ 10 లక్షలు మీరు నాకు చేబదులుగా ఇస్తే నాకు 1,00,00,000 రూపాయలు రాగానే మీ 10 లక్షలు మీకు ఇచ్చేస్తాను. ఈ సాయం కేవలం మంచి మనసు, డబ్బు మీద వ్యామోహం లేనటువంటి మీలాంటి ఉత్తములే చేయగలరు అంటూ సీతారత్నాన్ని కొంత ప్రస్తుతించింది లక్ష్మి. ఎప్పుడు తను అందరినీ చేబదులు అంటూ అప్పు అడగడం, దానిని గాంధీ గారి ఖాతాలో జమ చేసేసుకోవడమే కానీ తను తిరిగి చెల్లించడం కానీ, తనని ఎదురు అప్పు అడిగిన వాళ్ళు కానీ ఈ కాలనీలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేని సీతారత్నానికి మొట్టమొదటిసారిగా ఎదురు అప్పు అనే మాట కొంత కొత్తగా అనిపించినా 1,00,00,000 అనే మాట చెవులలో
ప్రతిధ్వనిస్తూ ఉండేసరికి సీతారత్నం ముఖం మీద ఆశ 40 వాట్ ఎల్ఈడి బల్బులా వెలగడం గమనించిన లక్ష్మి, పోనీలేండి సీతారత్నం గారు, మీరు ఇబ్బంది పడకండి, నా ఇబ్బందులేవో నేనే పడతాను అని సీతారత్నం ముఖ కవళికలను ఓరకంట చూస్తూ దీనంగా ముఖం పెట్టుకున్నట్లు నటిస్తూ అడిగింది చెన్నై భామామణి. మళ్ళీ తనే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ప్రణాళికతో అట్టే జాగు చేయక, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విని అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి పోని అని ఇలా మొదలుపెట్టింది. అసలు విషయం ఏమిటంటే, మా తమ్ముడికి తెలిసిన మాయాగోళం అనే ఒక చిట్ ఫండ్ సంస్థలో 10 లక్షలు పెట్టుబడిగా పెడితే ఒకే ఒక్క 15 రోజుల్లో మనం దానికి 10 రెట్లు అంటే ₹1,00,00,000, అక్షరాల ₹1,00,00,000 పొందవచ్చు. ఇంతవరకు నేను ఆ 1,00,00,000 సొంతం చేసుకుందాం అనుకున్నా. కానీ మీ మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే మీ గుణం ఇవన్నీ చూశాక మీకే ఆ అవకాశం ఇప్పిస్తే చాలా బాగుంటుంది అని భావిస్తున్నా అంటూ అత్యాశ వల విసిరింది లక్ష్మి. లక్ష్మి మాటలు వినగానే అసలే తాటి చెట్టులా పొడుగ్గా ఉన్న సీతారత్నం ఆనందంతో ఇంకో 6 అడుగుల పొడుగు గాలిలోకి తేలిపోయింది. ఎప్పుడూ ప్రతి చిన్నదానిని సూక్ష్మంగా పలుమార్లు ఆలోచించే సీతారత్నం ఒక్కసారి ₹1,00,00,000, అది కూడా 15 రోజుల్లోనే అనేసరికి తన సహజ సిద్ధమైన సూక్ష్మబుద్ధిని కాసేపు మర్చిపోయింది. ఇనుమును వేడి మీద ఉన్నప్పుడే వంచాలి అనే సూక్తిని బాగా నమ్మే లక్ష్మి సీతారత్నంలో వేరే ఆలోచనలు మొలకెత్తకుండా, మా తమ్ముడు మాత్రం అక్క నువ్వు ఎలాగైనా ఆ 1,00,00,000 చేజెక్కించుకోవాలి, ఈ విషయం వేరే వాళ్ళకి చెప్పొద్దు, అలా నువ్వు చెప్తే వాళ్ళు కూడా పోటీకి వస్తారు అని చెప్పాడు. అయినా కూడా మీకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇవ్వాలని బలంగా అనుకున్నాను. ఒకవేళ మీకు వద్దు అంటే వెంటనే చెప్పండి, మా వారు రాగానే ఎక్కడో దగ్గర అప్పు తెమ్మని చెప్తాను అంటూ తన నటనకు ఇంకొంచెం పదును పెట్టింది. సీతారత్నం వెంటనే, లక్ష్మి నీది ఎంత మంచి మనసు, అందుకే నీవు అందుకోవాల్సిన గొప్ప అవకాశాన్ని నాకు అందిస్తున్నావు, చాలా ధన్యవాదాలు, తప్పకుండా నేను ఇందులో పెట్టుబడి పెడతాను, నేను ఎప్పట్లోగా డబ్బు కట్టాలో చెప్పు అని అడిగింది. రేపే కట్టాలి అని చెప్పింది లక్ష్మి. లక్ష్మి మాయ మాటలలో పూర్తిగా పడిపోయిన సీతారత్నం ఆనంద డోలికల్లో తేలిపోతూ ₹1,00,00,000తో తనను తాను నోట్ల కట్లను అలంకరించుకున్న లక్ష్మీదేవిలా ఊహించుకొని, ఆహా ఏమి నా భాగ్యం, ఇంత తక్కువ సమయంలో ₹1,00,00,000 అంటే నేను కోటీశ్వరురాల్ని కాబోతున్నా అనుకుంటూ ముందు ఈ విషయాన్ని ఆయనకి చెప్పాలి అని అనుకొని మళ్ళీ తనలో తానే, వద్దు వద్దు, ముందుగా చెప్పే కన్నా 1,00,00,000 సంపాదించి ఆయనను ఆశ్చర్యంలో ముంచేయాలి అని వచ్చే ఉపద్రవానికి తనకు తానే తాళం చెవి తీసి స్వాగతం పలికింది. తనకు పట్టబోయే అదృష్టాన్ని ఊహించుకుంటున్న సీతారత్నానికి ఆ రాత్రంతా శివరాత్రే అయింది. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళాడో లేదో అని తన 2 కళ్ళకు మరో 2 కళ్ళు, అదేనండి దుర్బిణి, అతికించి మరీ గోడ మీది పిల్లిలా కాచుకొని చూస్తుంది. లక్ష్మి భర్త బండి స్టార్ట్ చేసి వెళ్ళాడో లేదో, విఠలాచార్య సినిమాలోలా తన ఇంటి గోడ చటుక్కున ఎక్కి లటుక్కున లక్ష్మి ఇంటిలో డబ్బుతో సహా ప్రత్యక్షమైంది సీతారత్నం. ఆవిడ రాకను గమనించని సుడిగాలి లాంటి శబ్దానికి లక్ష్మి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయి, తూ అలా భయపెట్టేశారేంటండి బాబు అంటూ వీపు చరుచుకుంది. అయ్యో అలా భయపడతావు అని అనుకోలేదు లక్ష్మి, నువ్వు అడిగిన డబ్బులు ఇద్దామని ఇలా వచ్చాను అంతే అని తన చెంగు చాటున భద్రంగా దాచుకున్న 10 లక్షలు లక్ష్మి చేతిలో పెడుతూ, లక్ష్మి నిజంగా మనకు ₹1,00,00,000 వస్తాయి కదా, ఎందుకంటే ఇవి మా ఆయనకు తెలియకుండా ఆయన ఇచ్చిన నెలావారీ ఖర్చుల్లో దాచుకున్నవి, మనసులో అందరి దగ్గర చేయబదులు రూపంలో దోచినవి, అందుకే చాలా భద్రంగా నీకు ఇస్తున్నాను, నాకు మాత్రం సరిగ్గా పక్షం రోజుల్లో ఆ 1,00,00,000 రావాలి సుమా అని చెప్పింది. సీతారత్నం గారు, ఇక మీదట మీరు ఈ 10 లక్షల గురించి మర్చిపోయి హాయిగా నిద్రపోండి, వాటి సంగతి నేను చూసుకుంటాను, మా వారు ఈరోజు ఆఫీస్ తరపున క్యాంపు ఉందని వెళ్తున్నారు,
ఆయన వచ్చేసరికి బహుశా ఒక నెల రోజులు పడుతుంది. కాబట్టి నేను ఈరోజే రాత్రి చెన్నైలో ఉన్న మా తమ్ముడి దగ్గరకు బయలుదేరి స్వయంగా మీ అకౌంట్లో ₹1,00,00,000 జమ అయ్యేలా అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాను అని నమ్మకంగా పలికి ఆ రాత్రే చెన్నై వెళ్ళిపోయింది చెన్నై కుట్టి. లక్ష్మి మాటల గారడిలో పూర్తిగా మంత్రించిన చిలుకలా మారిన సీతారత్నం రోజులు లెక్కబెడుతూ ఉంది. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, 30వ రోజు. 30 రోజులు కూడా దాటిపోయాయి. కానీ లక్ష్మి నుండి ఎలాంటి సమాచారం లేదు. కనీసం మనిషి కూడా చెన్నై నుండి వచ్చిన దాఖలాలు లేవు. సీతారత్నంలో విపరీతమైన భయం, ఆందోళన మొదలైంది. కానీ బయట పడలేని స్థితి. ఎట్టకేలకు 31వ రోజు లక్ష్మి వచ్చింది. వీధిలోని అందరి ఇళ్లకు వెళ్ళి పలకరించి వస్తూ ఉంది సీతారత్నంతో సహా. అవి ఇవి అంటూ ఏవేవో బోలెడు కబుర్లు చెప్తుంది. కానీ ₹1,00,00,000 విషయం మాత్రం మాట్లాడటమే లేదు. సీతారత్నం ఎన్నిసార్లు అడిగినా ఆ విషయం మాత్రం దాటవేస్తుంది. సీతారత్నానికి మాత్రం ఆందోళన తట్టుకోలేక రక్తపోటు ఎక్కువైపోయింది. ఇక తట్టుకోలేని సీతారత్నం లక్ష్మిని ఒంటరిగా కలిసి తన కోటి విషయమై, లక్ష్మి ఇప్పటికైనా ఆ డబ్బు సంగతి తేల్చు, ఇప్పటికే చాలా అంటే చాలా ఆలస్యమైంది అంటూ నిలదీసింది. డబ్బా? ఏం డబ్బు? నేను ఊరి నుండి వచ్చిన దగ్గర నుండి నన్ను డబ్బు డబ్బు అంటూ అడుగుతున్నారు. అసలు ఏ డబ్బుల గురించి మీరు నన్ను పదే పదే అడుగుతున్నారు అని ఏమీ తెలియని దానిలా ప్రశాంతంగా అడిగింది లక్ష్మి. లక్ష్మి అలా అనేసరికి కంగారు ఎక్కువైందైన సీతారత్నం, అదేంటి లక్ష్మి అలా అంటావు? నేనిచ్చిన 10 లక్షలు, దానికి వచ్చే ₹1,00,00,000 అంటూ నెల రోజుల క్రితం జరిగినది చక్రం తిప్పుతూ చెప్పింది. చూడండి సీతారత్నం గారు, మీరెక్కడో పొరబడ్డట్టున్నారు. మీరు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఇచ్చినట్లు, నేను పుచ్చుకున్నట్లు మీ మధ్య ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి. అంతేకాని పదే పదే మీరు డబ్బు డబ్బు అంటూ విసిగిస్తే నన్ను అనవసరంగా వేధిస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వస్తుంది అంటూ బాంబు పేల్చింది లక్ష్మి. లక్ష్మి అడిగిన ప్రశ్నలు బట్టే సీతారత్నానికి తాను మోసపోయాను అనే విషయం అర్థమైంది. కానీ ఏమీ చేయలేక ఆ డబ్బు అందరినీ మోసం చేసి సంపాదించింది కనుక తేలు కుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న ఎదురింటి రాగిణి సీతారత్నం వెళ్ళగానే లక్ష్మి వద్దకు వచ్చి, ఆ సీతారత్నానికి భలే జలకిచ్చావు లక్ష్మి. మాకెవ్వరికి ఆవిడను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి వరకు తెలియలేదు. ఇక ఇప్పట్లోనే కాదు, ఎప్పటికి కూడా ఆవిడ ఎవ్వరి జోలికి రాకపోవచ్చు అంటూ మెచ్చుకోలుగా పలికింది. అంతేనా? మరుసటి రోజు ఉదయం సూర్యనారాయణ గారు ఉదయం ఫిల్టర్ కాఫీ సేవించి వద్దామని వెళ్ళి కొంత ఆలస్యం చేసేసరికి పవనుడు రాగిణికి సాయం చేస్తూ సీతారత్నం దురాశకు కలిగిన పరాభవాన్ని వీధిలోని ప్రతి గడపకు చేరవేశాడు. ఈ విషయం తన చెవిని చేరేసరికి మన అయ్యగారు, అమ్మాయి గారి భర్త గారు భార్యామణితో, ఏమిటి సంగతి లక్ష్మి? అందరూ ఆ సీతారత్నం గారి గురించి, తమరి నిర్వాకం సంగతి మాట్లాడుకుంటున్నారు. అదా? ఏం లేదు బావా. ఇప్పటి వరకు చేబదులు పేరుతో అందరి దగ్గర ఉప్పు పప్పుతో మొదలు డబ్బు, దస్కం, ఆఖరికి బంగారు నల్లపూసలు, గొలుసు లాంటి విలువైన వస్తువుల్ని కూడా తీసుకొని తిరిగి ఇవ్వకుండా తద్వారా కొంతమంది కాపురాలు కూడా కూల్చిన ఆ సీతారత్నం దుష్టబుద్ధిని సరిచేయాలని ఆవిడికి ఉన్న దురాశను ఆధారంగా చేసుకొని మా తమ్ముడితో కలిసి ఒక చిన్న నాటకం ఆడాను. ఆవిడ డబ్బులన్నీ ఆవిడ భర్త ద్వారా ఆవిడ చేతిలో మోసపోయిన వారందరికీ అందించాను అని జరిగిన విషయం అంతా చెప్పింది లక్ష్మి. భర్త, ఆ వీధిలోని వారందరూ లక్ష్మి చేసిన మంచి పనికి ఆమెను అభినందించారు. ఈ సంఘటన తర్వాత సీతారత్నం చేబదులు అనే మోసం మళ్ళీ ఎక్కడా ఎప్పుడు చేసినట్టు దాఖలాలే లేవు. లక్ష్మి మోసానికి ప్రతి మోసం చాలా బాగా చేసింది కదా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.